రేపు ఏపీ కేబినెట్ సమావేశం కానుంది. అసెంబ్లీలో ప్రవేశపెట్టాల్సిన కీలక బిల్లులకు సంబంధించి చర్చ జరగనుంది. ముఖ్యంగా బీసీ డెడికేటెడ్ కమిషన్ రిపోర్టుపై ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. బీసీ డెడికేటెడ్ కమిషన్ రిపోర్టుపై కేబినెట్తో పాటు అసెంబ్లీలో కూడా రేపు డీటెయిల్డ్గా చర్చ జరిగే అవకాశం ఉంది. బీసీలకు స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు 34% ఉండేలా కసరత్తు జరుగుతోంది. విధి విధానాలపైన ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. అలాగే మేయర్లు, మున్సిపల్ చైర్మన్లు ప్రత్యక్ష ఎన్నికలకు సంబంధించి ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. మున్సిపల్ చట్ట సవరణ బిల్లు శాసనసభలో ప్రవేశపెట్టనుంది ప్రభుత్వం. ప్రత్యక్ష ఎన్నికల నిర్వహణపై కూడా కేబినెట్లో చర్చించే అవకాశం ఉంది. గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీలకు సంబంధించి ఖరారుపై కేబినెట్లో చర్చించనున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 34% రిజర్వేషన్లు అమలు చేస్తామన్నారు ఏపీ టీడీపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్. ఎన్నికల్లో తాము ఇచ్చిన హామీకి కట్టుబడి ఉన్నామన్నారు. వైసీపీ సభ్యులు అసెంబ్లీకి రాకుండా ప్రజా తీర్పును అవమానిస్తున్నారంటున్న పల్లాతో మా ప్రతినిధి ప్రసన్న ఫేస్ టు ఫేస్. రిజర్వేషన్ సంబంధించి కమిషన్ రిపోర్ట్ ఇచ్చింది. ఎలాంటి ఎక్సర్సైజ్ జరుగుతుంది సార్? ప్రధానంగా మేము ఏదైతే ఎలక్షన్ లో 34% బీసీకి రిజర్వేషన్ కల్పిస్తామని చెప్పామో దానికి కట్టుబడే ముందుకు వెళ్తామండి. దాన్ని ఆ ఫిగర్ కి కట్టుబడి మేము ముందుకెళ్తామని చెప్పి తెలియజేస్తాం. నెక్స్ట్ లోకల్ బాడీస్ లో డైరెక్ట్ ఎలక్షన్ ప్రపోజల్ ఒకటి ఉంది కాబట్టి మేయర్లు, మున్సిపల్ చైర్మన్లు దానికి సంబంధించి ప్రధానంగా ఏ నిర్ణయం తీసుకోబోతున్నారు, ఎలాంటి చర్చ ఉండబోతుంది? మాకు ఇంటర్నల్ డిస్కషన్ ఎప్పుడు ఉంటుందండి. గౌరవ ముఖ్యమంత్రి గారు కానీ వారి డైరెక్ట్ ఎలక్షన్కి వెళ్లాలన్న వాళ్ళ అభిప్రాయం, కానీ చాలా మంది శాసనసభ్యులు అందరూ కూడా లేదు ఇండైరెక్ట్ గా వెళ్లాలన్న ఆలోచనతో ఉన్నాం. సో ఇది చర్చించిన తర్వాతే మేము నిర్ణయం తీసుకుంటామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం. ప్రతిపక్షం సార్ రానని చెప్పింది, యాజ్ యూజువల్ గా అసెంబ్లీకి రావని చెప్పారు. అంటే ఒక ప్రజావేదికకి సంబంధించి వాళ్ళు దూరంగా ఉండడాన్ని ఏ రకంగా చూస్తారు? మేము ప్రజలకి మీ ద్వారా ప్రజలకు తెలియజేసేది ఒకటేనండి. 2019లో మాకు 23 సీట్లు ఇచ్చారు. 3 సార్లు ముఖ్యమంత్రి చేసినటువంటి వ్యక్తి మా నాయకులు చంద్రబాబు నాయుడు గారు 23 సీట్లే గౌరవించి అసెంబ్లీకి వచ్చి కూర్చొని ప్రజల్ని ఒక ఆవేదనని గలగా మేము వినిపించాం. ఈరోజు వాళ్ళకి 11 సీట్లు ఇచ్చారు. వాళ్ళు ఆ ప్రజా తీర్పుని గౌరవ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. అది పరిణితి చెందినటువంటి నాయకుడి యొక్క ఆలోచన. ఈ రోజు నాకు సంఖ్య తక్కువ వచ్చింది కనుక నేను రాను, నేను ఇంట్లోనే కూర్చుంటాను, ప్రెస్ వేదికగా మాట్లాడతానంటే ఇది ప్రజల యొక్క తీర్పుని అవమానపరుస్తున్నట్టే. ఇది మొత్తానికి టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ అభిప్రాయం. మొత్తానికి బీసీ రిజర్వేషన్లకు సంబంధించి, పెట్టుబడులు, ఇతర అంశాలకు సంబంధించి అసెంబ్లీలో ప్రధానంగా చర్చ జరుగుతుంది. వైసీపీ తప్పకుండా సభకు రావాలని కూడా ఆయన చెప్తూ ఉన్నారు. కెమెరా పర్సన్ ఆర్కేతో ప్రసన్న, ఎన్టీవీ, అమరావతి.